మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే 144 సంవత్సరాలకు వచ్చిన మహాశివరాత్రి. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈ రోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈ రోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈ రోజే. అయితే పవిత్రమైన ఈ శివరాత్రి పర్వదినాన ఇంట్లో ఈ ఆకుపై దీపం పెడితే చాలు ఇల్లంతా బంగారుమయమవుతుంది. కటిక దరిద్రుడు కూడా కోట్లు సంపాదిస్తాడు, కుబేరుడిగా మారుతాడు. శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఎవరైతే ఈ ఆకుపై ఇది వేసి దీపం వెలిగిస్తారో వారి జీవితం మారిపోతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎవరైతే లింగోద్భవ కాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి యొక్క సమస్త పాపాలు దోషాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఇలా దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టడం వలన అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జాతకంతో పాటు జీవితం కూడా మారిపోతుంది. శివ అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో హర హర శంభో శంకర అని కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. రాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు, అల్యూమినియంతో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు, ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది. శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే అని శాస్త్రాలలో ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి. అలాగే గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఒక్క గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్క తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 బిల్వదళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఈ ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది. మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. శంకు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం వస్తుంది. ఈ లింగోద్భవ కాలంలో శివారాధన చేస్తారు. లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ సంవత్సరం ఈ లింగోద్భవ కాలం ఫిబ్రవరి 26 రాత్రి 11:56 నుండి ఫిబ్రవరి 27 ఉదయం 12:44 వరకు ఉంది. ఈ సమయంలో శివుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు.
అయితే ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే పూజ గదిలో శివుడి ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ దేవాలయంలో కానీ మారేడు ఆకు మీద దీపం వెలిగిస్తారో వారికి తిరగలేని రాజయోగం పడుతుంది. జాగరణ చేయలేని వారు పగటి పూట అయినా సరే మారేడు ఆకు మీద దీపం పెడితే పరమేశ్వరుడి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ మారేడు దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి, మంచి మారేడు ఆకును తీసుకోండి. అంటే రంధ్రాలు లేని మంచి ఆకును తీసుకొని ఆ ఆకు మీద గంధం మరియు కుంకుమలు పెట్టి శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు పెట్టండి. ఆ తర్వాత ఈ మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఆ దీపానికి పుష్పాలు అక్షింతలు సమర్పించాలి. చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఇలా వెలిగించే దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఇంకా ఇలా ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత చివర్లో ఈ దీపంలో చిటికెడు పంచదారను వేయండి. అంటే దీపం నూనెలో పంచదార వేయండి. అలా వేయటం వలన మీరు శుభవార్తలు వింటారు, ధనం బాగా కలిసి వస్తుంది. పంచదారకు అంతటి శక్తి ఉంది. పంచదారతో పాటు ఒక లవంగాన్ని కూడా వేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇల్లంతా బంగారుమయమవుతుంది. కనుక ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించండి. ఆ దీపంలో పంచదార లవంగాన్ని వేయండి. ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది. ఈ దీపం వలన మీ జన్మల పాపాలు మొత్తం కూడా పోతాయి, కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, ధన సమస్యలు పోతాయి, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. కనుక అందరూ కూడా శివరాత్రి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. మహాశివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి శివరాత్రి పర్వదినాన గుమ్మం దగ్గర ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివరాత్రి చాలా మంచి రోజు. ఈ రోజు ఏ పరిహారాలు చేసినా దానాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు శివరాత్రి రోజు రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోని సమస్యలు పోతాయి. అంతేకాదు మీ ఇంట్లోని దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు కూడా పోతాయి. మీకు ఉండే నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లోని అశాంతి ఆర్థిక సమస్యలు కూడా సులువుగా పోతాయి. మరి ఆ ఆకు ఏమిటే అంటే ఆరె ఆకులు. ఈ శివరాత్రి రోజు ఆరె చెట్టు కొమ్మలను తెచ్చుకొని వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ సింహద్వారం దగ్గర కట్టండి. ఇలా కడితే ఇంట్లోని నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆరె చెట్టు రోడ్ల పక్కన పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి చాలా అరుదుగా కనిపించే చెట్లు. కనుక శివరాత్రి రోజు కనీసం ఒక్క ఆరె మండను తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది దొరక్కపోతే మామిడి ఆకులు లేదా రావి ఆకులు ఇవి అయినా సరే కట్టండి. పట్టిందల్లా బంగారం అవుతుంది. శత్రు బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కానీ ఈ ఆరె చెట్టు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో ఉండేవారికి అస్సలు ఆరె కొమ్మలు దొరక్కపోవచ్చు. కనుక అలా ఆరె మండలు దొరకని వారు ఈ శివరాత్రి రోజు రావి ఆకు, మామిడి ఆకు, తమలపాకులను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా శివరాత్రి రోజు రావి, మామిడి, తమలపాకు ఈ 3 ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, దృష్టి దోషాలు పోతాయి, అశాంతి తొలగిపోతుంది. ఇలా ఎవరైతే శివరాత్రి రోజు ఆరె కొమ్మలను కానీ రావి, మామిడి, తమలపాకులను కలిపి కానీ గుమ్మానికి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కొమ్మలు, ఆకులు ఏమీ దొరక్కపోతే కనీసం మామిడి తోరణాలను అయినా సరే గుమ్మానికి కట్టండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు సరిగ్గా 12 గంటలకు లింగోద్భవ కాలంలో గుమ్మానికి 2 వైపులా కూడా
మారేడు ఆకును ఉంచి ఆ ఆకుపై దీపం వెలిగిస్తే ఆ శివ అనుగ్రహం కలుగుతుంది. శివుడే స్వయంగా మీ ఇంట్లో అడుగు పెడతాడు. అంతేకాదు శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా శివరాత్రి రోజు గుమ్మం దగ్గర ఈ ఆకులతో ఇలా చేసి మంచి ఫలితాలను పొందండి. మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజ గదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివుడికి జలంతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మి పూలను, గోగు పువ్వులు, తెల్లని పచ్చని పూలతో శివనామాలను స్మరించుకుంటూ పూజించుకోవాలి. తాంబూలము, అరటి పండ్లు, జామ పండ్లు, ఖర్జూర పండ్లను సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటలలోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విశ్వానికి ఆదిదేవుడు శివునితో ఉపవసించటం అనేది ఒక మహాభాగ్యం. ఆయన కోసం ధ్యానం చేస్తూ అనుక్షణం ఆయన్నే తలుస్తూ మనసంతా ఆ మహాద్భుత రూపాన్ని నింపుకొని భక్తి ప్రవర్తులతో జాగరణ సమర్పించటం మహాశివరాత్రి రోజు శివభక్తులు చేసే పవిత్ర కార్యం. ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనసు లగ్నం చేయడానికి ఆహార పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని నిరాహారంగా ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక్క పూట లేక ఒక రోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. భక్తితో కావచ్చు, బరువు తగ్గేందుకు కావచ్చు, కారణం ఏదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తూ ఉంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తూ ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అసలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతూ ఉంటే బలహీనత, ఎసిడిటీ, నీరసించిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంకనం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పిల్లలు అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్థాల వంటివి నిండుగా దండిగా తింటూ ఉంటారు. ఇది మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలము ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో మన శరీరానికి అవసరమైన పోషకాహారం మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. పూర్వం శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరేదియూ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలో నేర్పు గలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలమవుతుంది. కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున చీకటి పడిన తర్వాత అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. మరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశు వృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచూ ఉండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యముడి దగ్గరికి వెళ్ళి యమునితో జరిగింది చెప్పిరి. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమును తీసుకున్నట్లు భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేస్తే చాలు భూములు, స్థలాలు కొంటూనే ఉంటారు. అంటే భూములు కొనాలని, స్థలాలు కొనాలని, జాగాలు కొనాలని, ఇల్లు కొనాలని, ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలని, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా భూములు, స్థలాలు, ఇల్లు కొనలేరు. కొందరి దగ్గర డబ్బులు లేక కొనలేరు. మరికొందరు డబ్బులు ఉన్నా ఆటంకాలు వచ్చి కొనలేరు. ఇలా భూములు, స్థలాలు, ఇల్లు కొనాలనే కోరిక ఉన్నవారు చక్కగా శివరాత్రి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు, స్థలాలు, ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. కొనుక్కోవడానికి కావలసినంత ధనం వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు శివరాత్రి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉండే దరిద్ర బాధలు కూడా పోతాయి. కష్టాలు, సమస్యలు పోయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార చెట్టుకు శివరాత్రి రోజు మన కోరికలను తీర్చే విపరీత శక్తులు వస్తాయి. మందార ఆకు గురించి, చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరమే లేదు. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో మందార చెట్టును పెంచుకుంటే మంచిది. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందారం ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము. చెట్లను పూజించటంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే చెట్లు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది. అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి. కల్పవృక్షాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే కల్పవృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనటువంటివి. అందులో మందారం చెట్టు కూడా ఒకటి. మందార చెట్టు చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి ఉంది. అందుకే మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా ఎదిగిపోతుంది. కనుక అందరూ ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి.
ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనిది. ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణింపబడుతుంది కాబట్టి మందార ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసేసుకోవాలన్నా, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం మారిపోవాలన్నా, కోరుకున్న భూములు స్థలాలు కొనుక్కోవాలన్నా సరే ఈ ఆకు పరిహారం తప్పక ఈరోజు ఆచరించాలి. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ శివరాత్రి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి. తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి, ఆ పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి. ఈరోజు ఇంట్లో శివుణ్ణి పూజించుకున్న తర్వాత లేదా శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి. ఇలా ముందు ఒక మందార ఆకును తెచ్చుకొని ఆ ఆకును పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో శివుడి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు వేయండి. తర్వాత ఈ మందార ఆకు మీద మట్టిని వేయండి. ఎందుకంటే మట్టికి భూమాత అనుగ్రహం ఉంటుంది. భూములు కొనుక్కోవాలంటే భూమాత అనుగ్రహం కావాలి. కనుక ఆ ఆకు మీద పట్టినంత మట్టిని వేయండి. మట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ నుండి తెచ్చిన మట్టి కాదు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా తులసి మొక్క మొదట్లోని మట్టిని తెచ్చుకోవాలి. ఆ మట్టినే మందార ఆకు మీద వేయాలి. ఇలా మట్టి వేసిన తర్వాత ఆ మట్టి పైన కొన్ని బియ్యాన్ని కూడా వేయండి. ఎందుకంటే బియ్యానికి మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉన్నాయి. బియ్యం ఎంతో పవిత్రమైనవి, అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక బియ్యం వేయండి. ఆ తర్వాత చిటికెడు బెల్లం ముక్కను కూడా ఆ ఆకు మీద పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క, చిటికెడంత బెల్లం ముక్క పెడితే చాలు. ఎందుకంటే బెల్లానికి భూమికి సంబంధం ఉంది. బెల్లం పెట్టడం వలన భూములు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. కోరికలు త్వరగా తీరే మార్గం తెలుస్తుంది. ఇక చివరిలో వీటి మీద చిటికెడు విభూదిని కూడా వేయండి. విభూది అంటే శివుడికి చాలా ఇష్టం. విభూది మీ దగ్గర లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత శివుడికి మీ కోరికను చెప్పుకోండి. శివయ్య, మేము భూములు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం. ఆ కోరిక నెరవేరేలాగా చూడు స్వామి. కావాల్సినంత ధనం సమకూరేలాగా, ఆటంకాలు తొలగిపోయేలాగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా శివుడికి మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మందార ఆకుకు ధూపం చూపించండి. ఇక అంతే, ఆ మందార ఆకును అలా వదిలివేయండి. 24 గంటల వరకు ఆ ఆకును కదపవద్దు. ఇలా శివరాత్రి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే మళ్ళీ వచ్చే శివరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు. భూములైతే భూములు, స్థలాలైతే స్థలాలు, ఇళ్ళైతే ఇల్లు, అపార్ట్మెంట్లయితే అపార్ట్మెంట్లు, ఇలా మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు. ఆటంకాలు పోతాయి, కావలసినంత ధనం చేకూరుతుంది. చేసి చూడండి, మీరే 100కు 100% ఫలితాలను చూస్తారు. ఇక శివుడి ముందు పెట్టిన మందార ఆకును ఏం చేయాలి అంటే 24 గంటల తర్వాత ఆ ఆకును మట్టితో సహా జాగ్రత్తగా తీసి ఇంటి బయటకు తెచ్చి మీ తులసి కోటలో పాతిపెట్టేయండి. లేదా తులసి కోటలో పడేసినా చాలు. ప్రధానంగా అవన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకొని కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.